ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, మనకి ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే కదా. ఫోన్ లేకపోతే మాత్రం అసలు బ్లైండ్ అనమాట లైఫ్ అంతా. ఆ ఫోన్స్ పనిచేయాలంటే కావాల్సింది సిమ్ కార్డ్స్. అవును, ఈ సిమ్ కార్డ్స్ విషయంలో త్వరలోనే ట్రాయ్ నుంచి ఒక ముఖ్యమైన కీలక నిర్ణయాలు రాబోతున్నాయి. నిజంగా భారతదేశం లాంటి మధ్యతరగతి ఫ్యామిలీస్లో ఫోన్ అనేది చాలా అత్యంత అవసరము. అలాగే ఆ సిమ్ కార్డ్స్కి సంబంధించి ఈ రీఛార్జ్ విషయంలోనూ ఫోన్ బ్యాలెన్స్ విషయంలోనూ చాలా అవకతవకలు, చాలా సమస్యలు ఉన్నాయి. అడిగేవారు లేరని చెప్పేసి ఈ టెలికాం సంస్థలన్నీ కోట్లు దంచుకుంటున్నాయి పేదవాడి నుంచి అనమాట. సిమ్ కార్డు కొన్న దగ్గర నుంచి అది పనిచేసేంత వరకు కూడా ఎక్కడ దోపిడీయే దోపిడీ. మొదట్లో సిమ్ కార్డ్స్ ఈ నెట్వర్క్స్ని పెంచుకోవడం కోసం, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం యూజర్స్ అందరినీ కూడా ఫ్రీ అనే పదంతో అట్రాక్ట్ చేసి అసలు సిమ్ కార్డు కొనాలి అంటే రూపాయి కూడా కట్టకల్లా, నెట్ కూడా ఫ్రీ, ఎంత కావాలంటే అంత వాడుకోండి, ఎన్ని కాల్స్ అయితే అన్ని కాల్స్, కాల్స్, అన్లిమిటెడ్ మెసేజ్, అన్లిమిటెడ్ డేటా అంటూ అట్రాక్ట్ చేసి ఇప్పుడు బానిసలుగా మార్చి యూజర్స్ నుంచి కోట్లు కొలగొడుతున్నాయి. సిమ్ కార్డ్ రీఛార్జ్ అయిపోతే చాలు, నిమిషాల్లో రీఛార్జ్ చేయకపోతే ఇన్కమింగ్ కాల్స్ కట్, మెసేజెస్ కట్, డేటా కట్. ఇంకా చెప్పాలి అంటే 90 days వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుందో లేదో అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇలాంటి ఎన్నో చిక్కుముళ్లకు ట్రాయ్ త్వరలోనే చెక్ పెట్టబోతుందంట. అవును, ముఖ్యంగా 3 కీలక విషయాల్లో ట్రాయ్ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇంతవరకు కూడా సిమ్ రీఛార్జ్ చేయకపోతే 90 daysలో అది డీయాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు 90 days నుంచి 180 daysకు ఆ కాల పరిమితిని పొడిగించనున్నారు. అలాగే సిమ్ కార్డు రీఛార్జ్ చేసుకోకపోతే వితిన్ 24 hours మనకు ఇన్కమింగ్ కాల్స్ రావడం అయిపోతూ ఉంటుంది. అసలు సిమ్కి కాల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి. అవుట్ గోయింగ్ కాల్స్ సంగతి సరే, రీఛార్జ్ లేదు కాబట్టి అది ఒక రకంగా సబవే, కానీ ఇన్కమింగ్ కాల్స్ని కూడా ఆపివేస్తున్నారు. ఇది కూడా చేంజ్ అయిపోతున్నారు త్వరలోనే. ఇక రెండో విషయానికి వస్తే, ఇప్పటి వరకు కూడా మనం రీఛార్జెస్ అన్నీ కూడా 28 days, 56 days, 84 days ఇట్లాగా రీఛార్జ్ చేసుకునే ప్లాన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి 30 days, 60 days, 90 days, అలాగే 365 days ఇలా ఒక సిస్టమ్ పీరియడ్లోనే రీఛార్జ్ ఉండేలాగా కూడా చేంజెస్ చేయబోతున్నాయి. ఇక మూడో విషయానికి వస్తే, ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక సిమ్ కన్నా కూడా 2-3 సిమ్స్ యూజ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మినిమం ప్రతి మనిషి కూడా 2 సిమ్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఒకటి ప్రైమరీ, ఒకటి సెకండరీ. చాలామంది కూడా ప్రైమరీకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ సెకండరీ దానికి ఇవ్వరు. కానీ ఇదే పెద్ద సమస్యగా మారింది. సెకండరీ సిమ్ము వర్క్ అవ్వాలన్నా, యాక్టివేట్ అవ్వాలన్నా సరే మినిమం 200 రూపీస్ నుంచి రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్కే. అలాంటి పరిస్థితి నుంచి కూడా ఒక తాజా నిర్ణయం రాబోతోంది. సెకండరీ సిమ్ ఏదైతే ఉందో దానికి కేవలం 20 రూపీస్ కడితే మాత్రమే చాలు, సిమ్ యాక్టివేషన్లో ఉంటుంది. అది కూడా 90 days. త్వరలోనే 90 days నుంచి 180 days కూడా మారే అవకాశం కూడా ఉందంటున్నారు. సో ఈ 90 days వరకు కూడా జస్ట్ 20 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే సిమ్ యాక్టివ్, ఇన్కమింగ్ కాల్స్, మెసేజెస్ అన్నీ వర్క్ అవుతూనే ఉంటాయి. 90 days పూర్తయ్యేలోపు మళ్ళీ 20 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే సిమ్ కంటిన్యూషన్గా యాక్టివ్లోనే ఉంటుంది, ఎటువంటి సమస్య కూడా ఉండదు. సో ఈ 3 కీలక నిర్ణయాలు నిజంగా గనక అమలైతే మాత్రం ఇప్పటి వరకు ఈ టెలికాం సంస్థలు, ఈ జియో, ఎయిర్టెల్, వడా లాంటి సంస్థలు ప్రజల నుంచి పిప్పి చేసినటువంటి ధనం సేవ్ అవుతుంది. అలాగే సామాన్యులకు కూడా కొంచెం ఊరట లభించినట్టు అవుతుంది.